చెప్పండి సార్, తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్ స్టార్ట్ అయ్యి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రభుత్వ పనితీరు? ముందుగానే 100 రోజులు పూర్తిగా చేసుకున్న టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, కూటమి ప్రభుత్వం కంగ్రాచులేషన్ సార్. మనకు పోయిన సంవత్సరం వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. జగనన్న వచ్చినట్టు ఆయన పంచుకుంటూ పోతున్నాడు. ఈ రాష్ట్రం ఏమైపోద్దని భయపడే కదన్నా మీ ప్రభుత్వం మీకు వేసింది. మీరు వచ్చినప్పటి నుంచి మధ్యతరగతి వాళ్ళు నూనె అందనా మరి అన్న 150 రూపాయలు నూనె అంటే మధ్యతరగతి వాళ్ళు ఎట్ట బతుకుతారన్న? ఎర్రగడ్డలు 70 రూపాయలు, కందిపప్పు 200 రూపాయలు, చింతపండు 200, ఎండుమిరపకాయలు. ఏందన్నా మనకు పేదవాళ్ళకి కావాల్సింది, మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది తిండే కదనా? ఇదే ఈ రేటు కానీ పెంచితే ఎట్ట బతకాలన్నా? మాకు అవసరం లేదన్నా, ఈ అమ్మఒడి అవసరం లేదు, ఉచిత బీమాలు అవసరం లేదు, తర్వాత వేరేటి ఉచిత గ్యాస్ సిలిండర్లు అవసరం లేదు, తర్వాత ఏం అవసరం లేదన్నా. దయచేసి ఈ మధ్యతరగతి వాళ్ళకి బతికినట్టు కడుపు నిండా అన్నం పెట్టే ఈ వస్తువులు తగ్గించండి అన్న చాలు. బియ్యం ఏందన్నా 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతున్నారన్న. నూనె 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న నూనె 150 రూపాయలు అన్న. చూడండి అన్న, పేదవాళ్ళేమో గొప్ప వాళ్ళు అయిపోతా ఉన్నారు, పేదవాళ్ళేమో ఇంకా పేదవాళ్ళు అయిపోతా ఉన్నారు. ఆలోచించండి అన్న ఒకసారి. చాలా బాధగా ఉందన్న. ఎందుకంటే మా ఇళ్ళకాడ వాళ్ళంతా అయ్యనోదులు వాళ్ళు ఉంటారు. కనీసం ఒక ఇద్దరు మనిషికి కావాలంటే కూడా ఎర్రగడ్డలు 80 రూపాయలు, కందిపప్పు 200 రూపాయలు, నూనె కానీ బియ్యం కానీ మనకు కడుపు నిండా తినేదని కూడా భయపడి సస్తా ఉన్నారన్న. అవసరం లేదన్న, వేస్ట్ డబ్బులంతా వృధా చేయబాకండి అన్న. అది పెట్టాము ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్న. అమ్మఒడి అవసరం లేదు, తర్వాత 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 18 దాటిన వాళ్ళకి వీళ్ళకి ఎవ్వరే అవసరం లేదన్న. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నానన్న, ఆ ప్రభుత్వం ఎందుకు డబ్బులన్నీ వచ్చినట్టు నొక్కుతున్నాడనే కాదన్న. అయ్యో మన రాష్ట్రం ఏమైపోద్దని చెప్పి మిమ్మల్ని కూటమిని ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నది. మీరు దీని మీద దృష్టి పెట్టి కరెంటు బిల్లు కానీ ఇలాంటి వస్తువులన్నీ జర తగ్గించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం సార్. అయితే సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో కల్తీ మద్యం ఎక్కువగా సప్లై అయిందని చెప్పి ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్త మద్యం పాలసీ కింద బ్రాండ్లను మార్చడం కానీ మద్యం యొక్క రేట్లను చాలా తగ్గించడం అనేది జరుగుతుందని చెప్పి ఇప్పుడు ప్రతివాదన వచ్చింది. దానిపైన మీ కామెంట్ ఏంటి? కామెంట్స్ అంటే మంచిదే. తాగుబోతులు ఇట్లా తాగుతానే ఉంటారు, వద్దంటే వినరు. సరే దీనికైనా ఇప్పుడు గైదడ హై రేంజ్కి అమ్మినారు, ఇప్పుడు తగ్గించి అమ్ముతున్నారంటే ఏమో 200 సంపాదించుకోవడం, 100 రూపాయలు తాగి 100 రూపాయలకి ఇస్తాడేమో. ఆ మనిషి కూడా ఆరోగ్యం ఉంటాడు కదా. పిచ్చి మందాకి పిచ్చి పట్టి పిచ్చికి చచ్చిపోవడం గానా ఏదో క్వాలిటీగా ఇచ్చి మంచిగా ఉంటే ఎవరైనా మంచిదే కదన్నా. ఇప్పుడు తాగుబోతులు తాగొద్దురా అంటే వినడు. అలా అని చెప్పి 200 కాదు 300 500 పెట్టి తాగేవాళ్ళే తగ్గిస్తున్నారు. దానికి చాలా థ్యాంక్స్ అన్న. అట్లాగే క్వాలిటీ ఇచ్చి మనిషి ఆరోగ్యంగా కాపాడుతుందిగా కోరుకుంటున్నాను. అయితే ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రసాదం లడ్డుకు సంబంధించి జంతు మాంసాన్ని ఉపయోగించారు, అలాగే ఫిష్ ఆయిల్ని ఉపయోగించారు అని చెప్పి నారా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా తీసుకుని దాని మీద ఒక అంటే దాని మీద అన్వేషిస్తున్నారు ఎంతవరకు నిజం ఉందని. దానిపైన మీరేమంటారు? దేవుడ ప్రసాదం అంటే మనం తిరుపతి లడ్డు అంటే ఎవరైనా అని కాసుకొని ఉంటారు. అలాంటి దానికి ఇలాంటి తప్పుడు పనులు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎంత మాత్రం కరెక్టో మనకైతే తెలియదు. ఏమో చెప్పుకుంటా ఉన్నారు, కానీ అధికారం మీరే కదా ఉండండి. వేయండి, సిబిఐకి వేయండి, పెద్ద ఎన్క్వైరీ వేయండి. అందరికి మీ చేతిలో ప్రభుత్వం ఉండేది. చూసి ఎవరిని కూడా మనం జనాలు బాగుండాలనుకుంటాం. మీరు కల్తీగా పెట్టి ఫుడ్గా ఏదంటే అది కానీ ఇది చేస్తే జనాలు దేవుడి ప్రసాదం కదా, అది అట్ట చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం మీ పవర్లో ఉంది కాబట్టి అది ఎన్క్వైరీ చేసి బయటికి తీయండి. ఇకపోతే చివరిగా చెప్పండి అన్నయ్య, ఇటీవల విజయవాడలో వరదలు వచ్చి అంత పెద్ద సిటీయే డెమాలిష్ అయిపోవడం చూసాము. సో ఇటువంటి క్రిటికల్ టైమ్స్లో ప్రభుత్వం అందజేసినటువంటి సహాయ సహకారాలు ఎటువంటివి? అంటే ఒకరికి ఇద్దరికంటే చెప్పుకోవచ్చు, కానీ కొన్ని లక్షల ఇళ్ళన్నీ కూలిపోయినాయి, చాలా మంది పడిపోయినాయి. అది ప్రకృతి వైఫల్యం కదా, దానికి మనం ఏం చేయలేము. కానీ పోరాడుతున్నాడు పెద్ద ఆయన. ఈ వయసులో కూడా పాపం ఆయన 80 సంవత్సరాల నుండి కూడా ఆయన నీటిలో నొక్కలో అందరూ పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళకి చేస్తే మంచిదే. మెయిన్ ఏంటంటే ఈ వస్తువులు కొంచెం తగ్గించండి అన్న. మధ్యతరగతులు బతకాలంటే చాలా కష్టంగా ఉంది.